సో ఇక మొత్తానికి మన ప్రోగ్రామ్ కి వస్తే నరేష్ అన్న ఒక విషయం చెప్పాలి. నరేష్ అన్నది లవ్ మ్యారేజే కానీ నరేష్ అన్న మా జాతి అల్లుడు. నేను చాలా గర్వంగా చెప్పుకుంటా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సావిత్రిబాయి పూలే వారి త్యాగాలు, అంబేద్కర్ గారి గురించి కానీ చాలా మంది సార్ కూడా అసలు ఎంత బాగా సార్ వాడుతుంటే నన్ను ఆ పాటను మర్చిపోయేటట్టున్నా. ఎందుకంటే ఒక క్రిస్టియన్ మతంలో ఉండి కూడా అంటే కరోనా వల్ల నేను చేంజ్ అయినా అని చెప్పింది కదా. సార్ లాగానే కరోనాతో చాలా మంది మారిన వాళ్ళు ఉన్నారు కావచ్చు. ఆ సార్ ఎగ్జాంపుల్ అనిపించింది. చాలా బాగా పాడింది సార్ మీరు. ఎందుకనంటే ఓన్ గా సారే రాసుకొని పాడడం అనేది చాలా గ్రేట్ కదా. నాకు రాదు. చాలా ఎంతసేపు పాడుతుంటే కూడా బోర్ వచ్చింది అసలు మనకు కదా. చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ రోజు మిమ్మల్ని ఈ సభలో కలవడం చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి మనం తమ్ముడు రాంబాబు రాసిన పాట అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంక్తిలో చేరి మన జీవితాలు నింపిందో వెలుగుల దారి. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంక్తిలో చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువత్తుల సమాజమా మహనీయులను, మరువత్తుల సమాజమా మహనీయులను తల్లి సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి త్యాగాలను అనగారిన జీవితాల్లో అక్షరదారి పొడిచెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంక్తిలో చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. ఇట్లా మీ అందరికీ తెలుసు వారి త్యాగం, వాళ్ళ త్యాగాల వల్లనే మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాం. అన్నకి చాలా ఇష్టమైన పాట నరేష్ అన్నకి. నా పాట నేను ఫస్ట్ రిలీజ్ చేయగానే చాలా మంచి పాట, మహనీయుల పాట. అక్కడున్న మహనీయుల త్యాగాలని స్మరించుకుంటూ ఒక 30 ఏళ్ల కింద వచ్చిన పాట. నేను అంటే అన్ని పాటలు మేము పాడుతున్న పాటలు అన్ని కొన్ని రకరకాల ఆలోచనలతో చేస్తాం. కానీ మహనీయుల పాట నేను చేసినప్పుడు అయితే ఆ పాటని నేను 30 ఏళ్ల కింద వినుకుంటూ పెరిగి అనేక సభల దగ్గర కూడా పాడుకుంటూ పెరిగినా కానీ అసలు చాలా మందికి పెరిగారు. ఇప్పుడు మనకు ఈ నేపథ్యంతో ఉన్న వాళ్ళకంటే తెలుసు, కానీ ఇట్లాంటి పిల్లలకు వాళ్ళ త్యాగాలు అసలు వాళ్ళు ఎట్లుంటారు అనేది తెలియాలనే ఉద్దేశంతో నేను చాలా ఇష్టంతో పాడుకున్నా దండబొమ్మ దీనబంధులకు పాట. అందరు మహనీయులు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాట ఉంటది, కానీ అందరూ ఒక దగ్గర ఒకటే పాటలో కనిపించడం అనేది ఆ ఒక్క పాట నాకు చాలా నచ్చి నేను భీమసేనని అడిగి ఆ పాట నేను మళ్ళీ రికార్డ్ చేసి వీడియో రూపంలో చిత్రీకరించి తీసుకొచ్చిన. చాలా మంచి పేరు, మంచి ఆధారం వచ్చింది ఆ పాటకి. ఇట్లాంటి పిల్లలకి కూడా తెలియాలి పెరియార్ ఎట్లుంటారు, నారాయణ గురువు ఎట్లుంటారు అనేది. ఇట్లా పాటల రూపంలో వింటుంటే వాళ్ళ చరిత్ర, ఒక పుస్తకం చదివితే వచ్చే నాలెడ్జ్ ఒక పాట వింటే కూడా వస్తుంది కదా అనే ఉద్దేశంతో నేను ఆ పాట రికార్డ్ చేయడం జరిగింది. దండము మాటిన బంధులకు అందుకోండి పేదల్లా దండాలు దండము మాటిన బంధులకు చెప్పండి. ఉద్యమాలకు బాటలేసి పొరుపాటకు రాగమి పొరుపాటకు రాగమి గుండెలల్లో 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 నిలిచిపోయినరా మహనీయులారా చుక్కలై వెలుగుతున్నారా మహనీయులారా చంద్రమో మాదినా బందిరకు మహనీయులారా అందుకోండి పేదల్లా దండాలు మహనీయులారా మనిషి బాబు మనుషులాడు విధమతాల పేరుతోని ఊరవతల వేరుంచిన ఈ మూడాచారాలను తెగ నరికిన సింహమోయి ఎవరు చెప్పాలండి? అందరూ ఒకసారి చెప్పాలి. ఎవరు పెరియారు నేటికి పెరియార
దండేరయ్యో చదువుతా చాలీలకు థ్యాంక్ యూ తమ్ముడు. అమ్మయ్య నాకు కొంచెం మీ సోపద్దరికి ఎవరు ఉన్నారా లేదా అనుకున్నా. థ్యాంక్ యూ. అవునన్నా మల్టీ టాలెంటెడ్ అందరు ఉంటారు ఇక్కడ. నాకు ముఖ్యంగా చాలా ఆత్మీయులు తమ్ముళ్ళు ఇక్కడ, లోకేష్ తమ్ముడు, నాస్తిక్ రాకేష్, వీళ్ళందరూ నేను ఈ పాట చేసినప్పుడు, ఈ చరణం వచ్చినప్పుడు తమ్ముడు మీరు రావాలి అని చెప్తే నేను భువనగిరి దగ్గర హైదరాబాద్ లో షూటింగ్ పెట్టుకుంటే వీళ్ళందరూ వచ్చిర్రు. ఇక్కడ ఉన్న చాలా మంది వచ్చిర్రు. ఆ చరణంలో వీళ్ళందరూ కనబడతారు అన్నమాట. ఒక్క పిలుపుతోనే వచ్చిర్రంటే వాళ్ళ ఉద్యమ స్ఫూర్తి, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు అనేది అర్థమవుతుంది. సో మచ్ తమ్ముడు. అన్న మీకు 10 నమ్మకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. కొంచెం రిఫ్రెష్ కోసం జానపదం పాడుకుందాం ఒకటి, సరేనా? మీరందరూ చప్పలు పెట్టాలి మరి గట్టిగా. నాకేమో మీటింగ్ వచ్చినట్టు లేదు ఇక్కడ, మిమ్మల్ని అందరు చూస్తుంటే పండగకో లేకపోతే ఫంక్షన్ కో తల్లిగారింటికి వచ్చినట్టు మా అన్న ఇక్కడ స్టేజ్ మీద మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కూడా. ఓకే, మీరందరు చప్పట్లు కొడుతూ నా పాట కోరస్ కూడా ఇవ్వాలి. ఓకేనా? థ్యాంక్ యూ. పలుగురాళ్ళ పాడులకి పలుగురాళ్ళ పాడులకి పాపం చేసే నావడి కాలినపై పాట పాడయ్యో పలుగురాళ్ళ పాడులకి కంచే పాపం చేసే నావడి కాలినపై పాట పాడయ్యో. ఇలాంటి డాన్స్ చెప్తావా? కొత్తగా పెళ్ళి చెప్తావా? రెడీగా? మీ అందరు డిమాండ్ కలిగి చేస్తారు మరి. ఒక్కసారి రావాలి. ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు చాలా మంది. మీరందరూ ఒక్కసారి వస్తే చిన్నగా వీళ్ళకి ఒక మెమరీ ఉంటుంది. ఇస్తామా? ఇద్దామా? అమ్మాయిలు రావాలి, పిల్లలు కూడా. అరే చిట్టలు ధర వచ్చేసి రా. అమ్మా వీళ్ళు డీజేల కన్నా ఎగుతారా ఏంది? దా ఏం కదా మనం పెట్టుకునే ఇప్పుడు డీజేదా. రారా ఎవరు? మీరు వస్తే పాపం వీళ్ళకి ఒక మెమరీ ఉంటది కదా మంచిగా. ఈ రోజు మంచిగా భద్రంగా దాచుకుంటారు వాళ్ళు. ఆడపిల్లలు రావాలి. అన్న నమస్తే. ఇప్పుడే అన్నారు అమ్మ వచ్చింది. గంధం రాములన్నకి స్వాగతం అన్న. జై భీమ్ అన్న. అరే పిల్లలు రండి రా, దండం పెడతా మంచిగా కనిపించారు. ఆడపిల్లలు రాదు, మొగాళ్ళు అంటే ఎట్లా రారు. కానీ పిల్ల తల్లులు ఉంటాయి కూడా పిల్లల్ని దించి మెల్లగా వాళ్ళ ఆయన కపేపు. కొంతమందికి అయితే ఏమో సిగ్గుంటది, ఇక రావాలా వద్దా వెనక ముందు చేస్తా ఉంటారు. ఇట్లుంటది మరి. ఒక్కసారి రావాలి అందరు.